ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు వచ్చే అత్తా కోడల స్కిట్ లోని రోజా గారు అనసూయ గారు కలిసి రాబోతున్నారు. కానీ వీళ్ళిద్దరిలోని అత్త ఎవరో కోడలు ఎవరో అనే గొడవ క్లారిటీ రావాలంటే ఈ స్కిట్ మొదలవ్వాలి. లెట్ మీ వెల్కమ్ బోత్ ఆఫ్ యు ఆన్ స్టేజ్. వాహ్ 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 వాహ్, మైండ్ బ్లోయింగ్. మేం వయస్సుకు వచ్చాం, 50కి వచ్చారా 60కి వచ్చారా? ఏం మాట్లాడుతున్నారు అనిల్ గారు? నేను అలా రోడ్డు మీద వెళ్తుంటే మొన్న కుర్రోడు ఏమన్నాడు తెలుసా? నా అందాన్ని చూసి అవ్వా అన్నాడు. అవ్వలా ఉన్నాం అనుకుని అవ్వ అన్నాడేమో. ఏం సుధీర్? సుధీర్, యు సెడ్ అవ్వా టు మీ? అయ్యో, నేను మిమ్మల్ని అవ్వా అవ్వా. ఎందుకు ఎందుకు ఎలా కట్టేశారు? వీడు నన్ను అందరి ముందు తిట్టాడు అనిల్ గారు, అందుకే కాళ్ళు చేతులు కట్టేశాను. అనసూయని తుట్టావా రే? ఏం గుండెరా నీది? ఆ గుండె బతకాలరా రే. ఇంతకేం తిట్టావరా? నన్ను అడగాలి మీరు. సరే, ఇంతకీ ఏం తిట్టాడమ్మా? ఆంటీ అని తిట్టాడు నన్ను. అది తిట్టా? మరి నన్ను కూడా తిట్టేశారు అనిల్ గారు. మిమ్మల్ని ఏం తిట్టాడు? అమ్మమ్మ అన్నాడు. వా, వండర్ఫుల్. కరెక్ట్ గానే అన్నాడుగా. ఎందుకులే, వాళ్ళని వదిలేండి పాపం. ఏంటండి వదిలేసేది? మిమ్మల్ని అందరి ముందు ఎవరన్నా అంకుల్ అని తిడితే మీరు వదిలేస్తారా? నేను వదిలేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. మీరు వదులుతారేమో, నేను మాత్రం చచ్చిన వదిలేదు. సరే, ఇంతకీ మీ ఇద్దరు ఎవరండి? నాకు అర్థం కాలేదు. మేమిద్దరం అత్త కోడళ్ళం. ఎస్, సరిపోయారు ఇద్దరును. అత్తా కోడల్లా? ఎస్. మీ ఇద్దరు అత్త ఎవరు కోడలు ఎవరు? నేను కోడల్ని, ఆవిడ అత్త. ఏం మాట్లాడుతున్నావు? ఎవరత్త? డ్రామా జూనియర్స్ లో పిల్లల్ని అందరిని అడుగు, నన్నేమని పిలుస్తారో. నన్నేమని పిలుస్తారా? అది మన రేంజ్. ఇప్పుడు అర్థమైందా అత్త ఎవరు కోడలు ఎవరని? ఏమన్నా అంటే అన్న అంటారు గాని భూమి పుట్టక ముందు పుట్టారు మీరు రోజా గారు. అయినా రోజా గారితో స్కిట్ అంటే నేను కోడలు క్యారెక్టర్, రోజా గారు అత్త క్యారెక్టర్ అంటున్నాను కానీ ఇలా జరుగుతుందని తెలిస్తే నేను అస్సలు ఒప్పుకునేదాన్ని కాదు. నువ్వు ఒప్పుకోవడం ఏంటి? అసలు రంగస్థలంలో నీ క్యారెక్టర్ పేరేంటి? రంగమ్మత్త. అత్తలాగా ఉన్నావు కాబట్టి నీకు రంగమ్మ అత్త అని ఇచ్చారు. కాదు, అదే ఆయన నన్ను చూసుంటే శ్రీవల్లి క్యారెక్టర్ ఇచ్చేవారు. ఎవరు? సుకుమార్ గారా? అవును. అలా మీకు శ్రీవల్లి క్యారెక్టర్ ఇచ్చుంటే అల్లు అర్జున్ కి ఫీలింగ్స్ వచ్చుండేవో లేదో తెలియదు కానీ ఆడియన్స్ కి మాత్రం తప్పకుండా ఫీలింగ్స్ చచ్చేవి. ఏ అనసూయ, నేను అత్త కాదు కోడలని ఏ తలక మాసిన ఏదో అడిగినా చెప్తాడు. సుధీర్, నువ్వు చెప్పు. చెప్పు సుధీర్, అత్త ఎవరు కోడలు ఎవరని? ఏంటి మేడం, మీ ఇద్దరికి పెళ్ళైందా? ఏం మాట్లాడుతున్నావురా? నేను ఇంకా స్కూల్ గోయింగ్ కిడ్స్ ఏమో అనుకుంటున్నాను. నాకు ఎదవ ట్రిక్లు ఉపయోగించకుండా మా ఇద్దరు అత్త ఎవరో కోడలు ఎవరో చెప్పు. నన్ను ఉల్లాలు చేస్తారంటే ప్రతి ఫ్యామిలీ డైరెక్టర్ అక్కడ అనిల్ గారు ఉన్నారు కదా, ఆయన అడగాలి కానీ. పెట్టావు కదా ఫిట్టింగ్. అనిల్ గారు చెప్పండి, నేనే కోడలని చెప్పండి. సుధీర్ చెప్పండి అనిల్ గారు, నేనే కోడలు నన్ను చెప్పండి. సుధీర్, సార్ ఆడవాళ్ళంటే ఏంటో తెలుసయ్యా. మనం ఏం చెప్పాలో కూడా వాళ్ళే చెప్తారు, చూసావు? వాళ్ళే ఆడవాళ్ళు. నేను కాసేపు దర్శకుని కాదు, ప్రేక్షకుని. మీలో మీరు కొట్టుకోండి, నాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. సర్లేండి. అయినా ఏ మాట కామాట రోజా గారు, మీరు గోల్డ్ అండి. అదేంటి సడన్ గా దోశ తిప్పావు? అంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు కదా, అందుకే. ఏ మాటగా మాట చెప్పాలి అనసూయ, నువ్వు చాలా గ్రేట్. ఎందుకో? నల్ల పిల్ల ఎదురైతే బయటకు వెళ్ళొద్దని అందరికి చెప్తావు కదా, అందుకు. అది నేను కాదు కదా రోజా గారు చెప్పింది, పెద్దోళ్ళు చెప్పారు. నీకన్నా పెద్దోళ్ళు ఈ సెట్ లో ఎవరున్నారు? మండుతున్నట్టుంది. సరే గానీ మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా, నువ్వు ఎవరికి ఓటేసావు? నేను ఎవరికి వేయలేదు రోజా గారు. అదేంటి? అంటే ఓటు వేయడానికి 18 ఏళ్ళు దాటాలన్నారుగా, నాకు ఇంకా 16 కదా, అందుకే వేయలేకపోయా. దేవుడు, ఇదేంట్రా? అరే, ఇది టెలికాస్ట్ చేస్తారా లేదంటే కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారా? తీసుకోమని. కార్ రెడీయా బయట? మీరు తట్టుకోండి అనిల్ గారు. అన్నట్టు నా సంగతి పక్కన పెట్టండి,
మీరు మొన్నేంటో బస్ కండక్టర్ తో గొడవపడ్డారంట, ఎందుకో? నేను హాఫ్ టికెట్ అడిగితే వాడు ఫుల్ టికెట్ ఇచ్చాడు, అందుకే వాడికి ఫుల్ గా కొట్టా. అది సరే గాని నువ్వు హాస్పిటల్కి వెళ్ళావంట, ఏంటి విషయం? థ్యాంక్ యూ ఫర్ యూర్ కన్సర్న్, కానీ నాకేం అవ్వలేదు రోజా గారు. పోలియో టీకాలు వేస్తున్నారంటే వెళ్ళాను. అది సరే కానీ మీరు సినిమాకి మొన్న ఎప్పుడో వెళ్ళి వెనక్కి వచ్చేసారంట, ఎందుకు? ఆ సినిమాలో వైలెన్స్ ఎక్కువ అంట, చిన్నపిల్లలు చూడకూడదని నన్ను బయటికి పంపించేశారు. సర్లేండి, ఇది తీసుకోండి. ఇందా. ఏంటిది? రేపు మా ఇంట్లో బారసాల, మీరు తప్పకుండా ఉండాలి. బార్సాలా? ఎవరికి? నాకే. రేపు నన్ను ఉయ్యాల్లో వేస్తున్నారు, మీరు తప్పకుండా రావాలి. ఓకే? రేపైతే నాకు కుదరదు అనసూయ. ఎందుకు రోజా గారు? రేపు నేను తిరుపతికి వెళ్తున్నాను. Why? రేపు నా పుట్టెంటుకలు తీస్తున్నారు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. అది రోజా గారు హెయిర్ డై వేసుకోవాల్సిన టైంలో పుట్టెంటుకలేంటి? కుళ్ళు. అనసూయ, ఇది ఒకసారి పట్టుకో. నాకెందుకు రోజా గారు ఇది? ఫేస్ మీద ముడతలు ఉన్నాయి కదా, ఇస్త్రీ చేస్తే పోతాయని తీసుకో. థ్యాంక్ యూ. ఎనీవే, సరే ఇది తీసుకోండి. నిన్ను కొట్టడానికి కర్ర ఎందుకు? నన్ను కొట్టడానికి కాదు, ఇందాక నుంచి నిలబడితే ఆయాస పడిపోతున్నారుగా, సపోర్ట్ గా ఉంటుందని ఇచ్చాను. నాకేం వయసు అయిపోలేదు. ఎవరికి వయసు ఎక్కువ ఉందో లేదో నేను కాదు, అందరూ చెప్తారు. మీరు ఫస్ట్ చూడండి. ఏంటి చూపించు. ఏంటి సూర్యకాంతం గారికి అత్త క్యారెక్టరా ఈవిడ? చూడండి నావే చూడండి. కాదు, నీ ఫోటోలు కూడా ఉన్నాయి, చూసుకో. ఏ సుధీర్, నేను ఎక్కడో చూసా. చూసారా, ఆ కాలం వాళ్ళు. అనసూయ అనసూయ గారు, నాకు తెలియదండి మీరు ఫ్రీడమ్ ఫైటర్ అని. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా. రోజా గారు, ఆగ్రా నా డైలాగ్ ఉంది. రోజా గారు, ఆ అబ్బాయి ఇందాక నుంచి ఇటువైపే చూస్తున్నాడు. అది నీ తప్పు కాదు అనసూయ, అందంగా పుట్టాను కదా, నాదే తప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వచ్చావా అడగడానికి? ఇంట్లో ఎవరెవరు ఉంటే నీకెందుకయ్యా? అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు ఇంట్లో ఎవరుంటారు, ఏం చేస్తారు, నువ్వు ఒకటే ప్రశ్నలు. ఏంటి ఎతుకుతున్నావు? అందమైన అమ్మాయిలు అన్నారు కదా, ఎక్కడ అని వెతుకుతున్నా. అసలు ఎవడరా నువ్వు? నేను జనాభా లెక్కల కోసం వచ్చా. మీ డీటెయిల్స్ చెప్పండి. మీరు ఎప్పుడు పుట్టారు? అది అలా అడగరా. ఇందాక నుంచి ఒకళ్ళేమో 1947, ఒకళ్ళేమో 1950, 1960 అని. అసలు వాళ్ళ ఏజ్ ఏంటో తెలియాలి ఈ రోజు. గట్టిగా అడుగు. కెమెరామెన్ జూమ్ వేసుకో. అరే మొత్తం మేమర్స్ అందరూ దీన్ని కట్ చేసి పెట్టుకున్నారా? యావత్ ప్రపంచానికి తెలియాలి వీళ్ళ వయసు ఎంతో ఈ రోజు. అనసూయ, అందరూ కలిసిపోయారు. ఇలాంటి సమయంలోనే రెండు కప్పులు ఒక కప్పుగా మారిపోవాలి. ఇప్పుడు నువ్వు నేనా కాదు, ఒకరికొకరు తోడుండాలి. ఏమండి చెప్పండి, మీరు ఎప్పుడు పుట్టారు? అది వర్షాకాలం, జోరుగా వర్షం పడుతుందా, అప్పుడు పుట్టాను. మీరు వర్షాకాలంలో పుట్టారా, ఎండాకాలంలో పుట్టారా అని మిమ్మల్ని నేను అడగలేనండి. నేను అడిగింది మీ డేట్ ఆఫ్ బర్త్. May 15th. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. అది కాదండి, మీ ఏజ్ ఎంత? మగాడి సంపాదన, ఆడదాని వయసు అడగకూడదు. సరే, మీ ఇద్దట్లో ఎవరు పెద్ద ఎవరు చిన్న, కనీసం ఇదేనా చెప్పండి. ఏంటి అడుగుతున్నాడు? ఎవరు పెద్ద ఎవరు చిన్న, మనమంతా మనుషులమండి. ఇవన్నీ కాదండి, ఏది మీ ఆధార్ కార్డు చూపించండి. చూపించండి. అనసూయ, ఇలాంటి సందర్భంలోనే మన ఆడాలందం తరచుగా చేసేది ఏంటి? Jump. ఏమండి, మీ ఏజ్ ఎంత? ఏమండి, మీ ఆధార్ కార్డు. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. వీళ్ళు ఇంకా ఫస్ట్ సాంగ్ నుంచి బయటికి రాలా, మేము వయసుకు వచ్చాం రాలా. కొన్ని నిజాలు అలాగే అచ్చు వేసిస్తాయి. ఏమంటారు అనిల్ గారు? వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఈ స్కిట్ గురించి నేనేమి కమెంట్ చేయలేను సార్. సో అనిల్ గారు, చరిత్రలో ఎప్పుడైనా సుధీర్ నిజానికి దగ్గరగా ఉన్న పాత్రలు చేసిన ప్రతిసారి అవి చాలా ఆకట్టుకుంటాయి. వాళ్ళ ఒరిజినల్ వయసుని దాచుకుని అబద్ధాలు చెప్తూ చేసే పాత్రలు కదా, చాలా చక్కగా చేశారు. ఈయన పెళ్లి చేసుకోలేదు కాబట్టి చిన్నపిల్లాడు అనుకుంటే ఎలా అండి? పెళ్ళయిండి నా అంత కూతురు ఏంటి పెళ్ళైతే మీ ఎందుకు
పెళ్ళి యాక్చువల్ గా ఏదో కిడ్స్ ప్రోగ్రామ్ అని చెప్పారు కానీ ఇంత చిన్న వాళ్ళు ఉంటారని చెప్పలే. నేనేం మాట్లాడలేదు సార్. మీరు కూడా ఇటువైపే మాట్లాడతారని నేను అసలు అనుకోలేదు. నేను యాక్చువల్లీ ఎనీవే ఆఫ్టర్ లాంగ్ టైం అనసూయ గారు అండ్ రోజా గారు ఇద్దరు కలిసి స్కిట్ చేయడం చాలా బాగుంది. ఆ స్కిట్ అంతా ఒక ఎత్తు అయితే అందరూ కిడ్స్ అందరు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి వాళ్ళిద్దరికి. ఈవిడేంటి మధ్యలో సార్ వాళ్ళు ఇన్ఫెన్స్ అంటే మరి నేను జస్ట్ బాన్ కదా, నేను ఓన్లీ 2 days ఓల్డ్. ఓహో లయ గారు మేడం మీరు ఏమన్నా ఉందా అలాగా? నేను ఇంకా పుట్టలేదు. ఏంటి మీరన్నా ఇంకా పుట్టారా లేదంటే ఇంకా లేదు? నేను పండు ముసలు ఉన్నాయా? రేపో మాపో రాలిపోయే పండు ముసలు ఉన్నాయి. నువ్వు ఆల్రెడీ పోయావు సుధీర్, నీకు తెలుసా? నేను పోయానా? ఇన్ని తర్వాత నేను ఎందుకుంటాను సార్, నేను పోయే ఉంటా. ఏజ్ ఓన్లీ నెంబర్. మమ్మల్ని చూసాక అర్థం ఏంటి? మిమ్మల్ని చూసాక అర్థం చాలా పెద్ద నెంబర్ అని. సారీ. ఇప్పుడు 2 days born కిడ్ ఉన్నారు కదా ఇక్కడ. 2 days born కిడ్ కి మాటలు రావు కదా. అది కూడా మాటల్లో చెప్తున్నారు మీరు. ఇప్పుడు కాదు, బేబీ ఫ్యామిలీ లాగా బేబీ లయ అని పిలుస్తాయేమో చూసుకో. బేబీ లై గారు, ఎస్ ప్లీజ్. చాలా బాగా చేశారు మ్యామ్ అండ్ అనసూయ గారు. ఇట్స్ ఆల్ వెరీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరేంటండి మీరు ఊంబులో మాట్లాడొచ్చా లేదా ముందు? ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఇది ఒక అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. అమ్మా నువ్వన్నా నిజం చెప్పమ్మా, నీకు దండం పెడతానమ్మా. 9 years old చెప్తున్నారు కానీ 90 years old చెప్పకుండా ఇది. సరే, నీ ఏజ్ ఎంత చెప్పు? 38. ఏ సంవత్సరంలో? 87 born, still working. ఏంటి వర్కింగ్? అరే నువ్వు అరే ఆపరా అది. కమ్ టు మై క్యారెక్టర్. అరే అయిపోయారు నువ్వు అని ఏ మాట కా మాట. దిస్ ఇస్ వాట్ డ్రామా జూనియర్స్ ఇస్. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీజన్ లో నేను ఒక పార్టిసిపెంట్ గా వస్తాను, ఓకేనా? వండర్ఫుల్. లయ గారు మీరు నా కాంపిటీషన్ వస్తారు. యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఒక కర్చీఫ్ వేసుకున్నాను, నేను వచ్చేస్తా. మీరేంటమ్మా? నాకు ఇంకా చాలా టైం ఉందండి. ఇంకా చాలా టైం ఉందా మీకు? సీజన్ 18 కి కరెక్ట్ కంటెస్టెంట్. Thank you so much once again. Give it up for Anusui garu and Roja garu.